తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు నీళ్లు వదిలేసిన కాలేజీలు కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల లీలలు ఒకటా రెండా ఎన్నెన్నో. తమ కాలేజీ రాష్ట్రంలోని టాప్ అంటూ కరపత్రాలు కొట్టిస్తాయి. కలర్ఫుల్ బుక్లెట్లతో విద్యార్థులను ఆకర్షిస్తాయి. భారీగా ఖర్చు పెట్టి పేపర్లు ఛానల్స్లో తమ కాలేజ్ గురించి గొప్పగా డబ్బా కొట్టించుకుంటాయి. లక్షలకు లక్షలు గట్టి పేరు మోసిన కాలేజీలో ఎన్నో ఆశలతో అడ్మిషన్ తీసుకుంటారు. వన్స్ కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్కి అసలు సినిమా కనిపిస్తుంది. రాష్ట్రంలోని మెజారిటీ ఇంజనీరింగ్లు ప్రమాణాలు పాటించడం లేదు. ప్రభుత్వం నిబంధనలకు అసలు పట్టించుకోరు. అంతా మా ఇష్టం అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించమని కాలేజీ యాజమాన్యాలకు సూచిస్తే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. విద్యాసంస్థలు అంటేనే నాన్ ప్రాఫిటబుల్. అలాంటిది ఇంజనీరింగ్ కాలేజీలను కోట్లు గురిపించే కామధేనువులుగా మార్చేశారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో వేధింపులకు గురి చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని నెలల తరబడి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి. జీతాలు అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాయి. ప్రతి విద్యాసంస్థ జీతాల కోసమే 80% ఖర్చు చేయాలి. అయితే తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం 80% తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. మిగిలిన 20% మాత్రమే జీతాలకు ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణలో 170కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఎన్ని కాలేజీలో విద్యార్థులకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి? ఎన్ని సంస్థల్లో అత్యాధునిక ల్యాబ్లు ఏర్పాటు చేశారు? ఆయా బ్రాంచ్లకు తగ్గట్టు ప్రొఫెసర్లు ఉన్నారా? ఇంజనీరింగ్ కాలేజీలు నియమించుకుంటున్న ప్రొఫెసర్లలో ఎంతమంది క్వాలిఫైడ్, ప్రతిభావంతులైన ప్రొఫెసర్లను నియమించుకుంటున్నాయా అంటే కాలేజీ యాజమాన్యాల నుంచి సమాధానం లేదు. తమ లాభార్జన కోసమే కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కోట్లు కొల్లగొడుతున్నాయి. తమ కాలేజీలే గొప్పంటూ చెప్పుకునే ప్రముఖ కాలేజీల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. తనిఖీల సమయంలో ఫేక్ ప్రొఫెసర్లను తీసుకొచ్చి చూపిస్తున్నాయి. తనిఖీలు కాస్త పూర్తయిన తర్వాత ఆ ప్రొఫెసర్లు కనబడరు. అంతా నాన్ క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫే దర్శనమిస్తుంది. క్లాస్ రూమ్లు సరిగా ఉండవు. ల్యాబ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల దందాలన్నీ ఇన్ని కావు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేక కాలేజీల్లో తనిఖీలు చేశాయి. తనిఖీల సమయంలో తిమ్మిని బమ్మిని చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను తాయిలాలతో లోబర్చుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలా దరఖాస్తు చేయగానే అలా అనుమతులు ఇచ్చేస్తున్నారు జేఎన్టీయూ అధికారులు. అనుబంధ గుర్తింపిచ్చేందుకు గత ఏప్రిల్లో నిజ నిర్ధారణ కమిటీలు కళాశాలను తనిఖీ చేశాయి. ఆ సందర్భంగా దాదాపు అన్ని కళాశాలలు సీట్ల సంఖ్యకు తగినట్లుగా అధ్యాపకులను కమిటీ ఎదుట హాజరుపరిచాయి. వారి బయోమెట్రిక్ హాజరును పరిశీలిస్తే 45% హాజరు లేనివారు, ఒక్కో కళాశాలలో 7 నుంచి 25 మంది వరకు ఉన్నట్టు లెక్క తేలింది. బయోమెట్రిక్ పరికరాలు పనిచేయడం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం 45% హాజరు పరిశీలిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే 75% పరిగణలోకి తీసుకుంటే 50% మంది బోగస్లు బయటపడతారని కొందరు అధ్యాపకులే వ్యాఖ్యానిస్తున్నారు. అధ్యాపకుల్లో అధిక శాతం మంది ఇతర ఉద్యోగాలు చేస్తూ తమ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారంటూ ఆరోపణలున్నాయి. మరికొందరు ఒక్కసారి పనిచేస్తున్నారు, ఇంకొందరు అసలు రావడం లేదు. బయోమెట్రిక్ హాజరు వేసినందుకు నెలకు 8,000 నుంచి 10,000 వరకు కళాశాలలు చెల్లిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేసింది. కాలేజీల్లో ఉన్న సౌకర్యాలేంటి, వాటి నాణ్యతా ప్రమాణాలేంటి, వసూలు చేస్తున్న ఫీజులెంత, జీతాలు ఎలా ఇస్తున్నాయి, క్లాస్ రూమ్ల సంగతి ఏంటి వంటి అంశాలపై విజిలెన్స్ నివేదికను తయారు చేస్తుంది. అయితే నివేదికను బయటకు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాలు భారీగా సొమ్ములు ముట్టజెప్పారన్న ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్స్లో నిబంధనల ప్రకారం విద్యార్హత లేని వారు 75% ఉన్నట్టు తెలుస్తోంది. జేఎన్టీయూహెచ్ ఈ విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తే ఆ కళాశాలలకు అనుబంధ గుర్తింపు రాదని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వర్సిటీ తనిఖీలు, రాటిఫికేషన్లపై కళాశాలల యాజమాన్యాలకు చులకన భావం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ పరిధిలో మొత్తం 223 ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలున్నాయి. గత నెలలో వాటిలో 40 కళాశాలల ప్రిన్సిపళ్లకు రాటిఫికేషన్ కోసం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారిలో 7గురికి మాత్రమే ఆమోదం తెలిపారు. 13 ఏళ్లు బోధనానుభవంతో పీహెచ్డీ కలిగి ఉంటే ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్గా పనిచేయొచ్చని 2019 ఫిబ్రవరి వరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనలు ఉండేవి. అదే సంవత్సరం మార్చి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆ ప్రకారం 15 ఏళ్ల బోధనానుభవం
పిహెచ్డీతో పాటు 5 ఏళ్ల పాటు ఆచార్యుడిగా గుర్తింపు పొంది ఉండాలి. ఇద్దరు పిహెచ్ విద్యార్థులకు గైడ్షిప్గా వ్యవహరించాలి. పరిశోధనా పత్రాలు, సదస్సులు, పుస్తకాలు రాయడం ఆధారంగా విద్యా పనితీరు స్కోరు 120 ఉండాలి. ఇవన్నీ లేకపోవడంతో అధిక శాతం మంది ప్రిన్సిపాల్గా జేఎన్టీయూహెచ్ నుంచి ఆమోదం పొందడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. కాలేజీ అకౌంట్లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్లో డబ్బులు వేసే ఆలోచన చేస్తోంది సర్కార్. విద్యార్థి తండ్రి పేర్లతో జాయింట్ అకౌంట్ తీయించాలని సర్కార్ భావిస్తోంది. ఆ అకౌంట్స్లోనే డబ్బులు జమ చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాలోకి వెళితే ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ అనే ఆలోచనలో ఉంది సర్కార్. తండ్రి కుమారుడు లేదా కుమార్తె కంబైన్డ్ అకౌంట్ ఉంటే తల్లిదండ్రులకు కూడా ఆ డబ్బు దేనికి వినియోగం అవుతుంది, పిల్లలు చదువుతున్నారా లేదా అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఇద్దరికి జాయింట్ అకౌంట్ను తీసే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం.